హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ జాబ్ నోటిఫికేషన్తో అయితే రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కేవలం ఫ్రెషర్సే అప్లై చేసుకున్న జాబ్స్ ఇవి. వాక్ ఇన్ డ్రైవ్తో అయితే జాబ్ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. వచ్చేసి ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాబ్ నోటిఫికేషన్ సంబంధించి. దయచేసి వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు కంటెంట్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన యూస్ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ టైం మనం ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో చూసుకున్నట్టయితే అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించి మనకు వాక్ ఇన్ ఫర్ ఫ్రెషర్స్ అని నౌకరీ వెబ్సైట్లో అయితే మోవెట్ టెక్నాలజీస్ అనే కంపెనీ వాళ్ళైతే పెట్టడం జరిగింది. ఇది ఒక మోవెట్ టెక్నాలజీస్ అనేది సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించింది. వచ్చేసి మనకు జిఐఎస్ మ్యాపింగ్ అనే వర్క్ రిలేటెడ్ సంబంధించింది. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే కనుక మీకు నెక్స్ట్ ఇలా పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది టోటల్‌గా. సో వచ్చేసి మనకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా వీళ్ళు వాక్ ఇన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మనకు సాలరీ కనుక చూసుకున్నట్టయితే 2.25 లాక్స్ పర్ యానమ్ అని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. మనకొచ్చేసి టైమ్ అండ్ వెన్యూ చూసుకుంటే మనకు 16థ్ మే రోజు 9 ఏఎం నుంచి 12 పీఎం వరకైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతది. వాక్ ఇన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో లొకేషన్ వచ్చేసి మనకు మోవెట్ టెక్నాలజీస్ ఫార్మల్లీ సిఎస్ఎస్ కార్ప్ ప్రైవేట్ లిమిటెడ్, ఫస్ట్ ఫ్లోర్, సోహిని టెక్ పార్క్, సర్వే నెంబర్ 142, నానక్రమ్‌గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్, తెలంగాణ. పిన్ కోడ్ 500032 అనమాట. సో గూగుల్ మ్యాప్ సంబంధించి లొకేషన్ కూడా ఇక్కడ ఉంది. సో ఈ లొకేషన్‌కి మీరు 16థ్ మే రోజు 9 ఏఎం నుంచి 12 పీఎం మధ్యలో వెళ్ళిపోతే సరిపోతుంది. సో మీకు వాక్ ఇన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తాం. నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ వచ్చేసి 50 ఓపెనింగ్స్ అయితే ఉండడం జరిగింది ఇక్కడ. సో జాబ్ డీటెయిల్స్‌కి వెళ్ళిపోతే గనక మనకు షుడ్ బి ఫ్లెక్సిబుల్ అనమాట. మీరు ఒకవేళ జాయిన్ అయిన అప్లికెంట్ ఫ్లెక్సిబుల్ ఉండాలి. ఎడ్యుకేషన్ చూసుకుంటే ఓన్లీ గ్రాడ్యుయేట్ అనమాట. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ కాదండి. ఇంజినీరింగ్ కాకుండా ఏ గ్రాడ్యుయేట్ అయినా అప్లికేబుల్ ఈ పొజిషన్‌కైతే. సో బీఎస్సీ, బీకామ్, సో ఇలా ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో వాళ్ళు అప్లికేబుల్. ఇంజినీరింగ్ చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే కాదు. సో ఓన్లీ ఫ్రెషర్స్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. వర్క్ మోడ్ చూసుకుంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటుంది. వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్‌లో ఉంటుంది. పాస్‌ఔట్ క్యాండిడేట్స్ చూసుకుంటే 2022 నుంచి 2024 వరకు ఎవరైతే పాస్‌ఔట్ అయ్యి ఖాళీగా ఉన్నారో ఫ్రెషర్స్ మట్టుకే అప్లై చేయాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అది కూడా నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ అనమాట. 2022 నుంచి 2023, 2024 బ్యాచ్ వాళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గనుక చూసుకున్నట్టయితే డిజిటైజేషన్ ఆఫ్ ది జీఐఎస్ మ్యాప్ డేటా ఫీచర్స్ అండ్ స్పేషియల్ డేటా క్రియేషన్ అనమాట. అలాగే రిపోర్ట్ టు టీఎల్ ఆన్ డే టు డే యాక్టివిటీస్. సో మీ టీమ్ లీడర్‌కి రిపోర్ట్ చేయాలి డే టు డే యాక్టివిటీస్ గురించి. అలాగే గోల్ అండ్ టార్గెట్స్ అసైన్డ్ ఫర్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ అండ్ అచీవ్ ద మినిమమ్ రిక్వైర్మెంట్స్ సెట్ ఫర్ దెమ్ అండ్ టీమ్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో కాంపిటెన్స్ అండ్ స్కిల్స్ చూసుకున్నట్టయితే మనకు మీకు ఫ్లూయెంట్ రిటన్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది. సో జాబ్ గ్యారంటీ అనమాట. ఇంగ్లీష్ మంచిగా మాట్లాడడం, అలాగే రాయడం కూడా వస్తే సరిపోతుంది. నాలెడ్జ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉంటే ఇంకా యాడెడ్ అడ్వాన్స్ అని చెప్పుకోవచ్చు. జీఏఎస్ ప్యాకేజెస్ వచ్చి ప్రిఫరబుల్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ వచ్చేసి 12థ్ మే టు 17థ్ మే బిలో వెన్యూకి వాకింగ్ చేయండి అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో సోహిని టెక్ పార్క్, ఫస్ట్ ఫ్లోర్, నానక్రమ్‌గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనమాట. సో ప్రతి ఒక్క అభ్యర్థి ఈ పర్టిక్యులర్ డేట్‌లో మీరు ఇంటర్వ్యూకెళ్ళాలనుకుంటే మాత్రం ఎళ్ళండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఎళ్ళండి. సో జాబ్ మాత్రం రావడానికైతే ఆస్కారం ఉంది. ఓకే. సో తప్పకుండా ప్రతి ఒక్కరు ఎళ్ళండి. వీడియో అందరికి నచ్చిందనుకో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.